అస్మద్గురుభ్యో నమ. పర్ణశాలకి తిరిగి స్వాగతం. మీకేవైనా కానీ రాజద్వారమున కార్యసిద్ధి అంటే ఆఫీసుల్లో వ్యవహారాలు ఇలాంటివి, లేదా న్యాయస్థానాల్లో ఇబ్బందులు కలిగిన, ఇతరములైన ఉద్యోగరీత్యా కూడా ఇబ్బందులు వచ్చిన ఇలాంటి దానికి సంబంధించి ఇప్పుడు చెప్పబోయే మంత్రం ఏమిటంటే, ఆ మంత్రానికి ముందుగా తులసి కోట దగ్గర ఒక నేతి దీపం పెట్టండి, లేదా ఇష్టదైవం దగ్గర దీపాన్ని వెలిగించండి. తూర్పు వైపు దీపాన్ని వెలిగించండి. 2 అరటిపళ్ళు లేదా గ్లాసుడు పాలు నివేదన చేయండి. ఈ సమస్య తీరేంత వరకు చేసుకోవడం మంచిది. అంటే 45 రోజులు లేదా 90 రోజుల పాటు చేసుకోండి, క్షేమం కలుగుతుంది. సా మా సత్యోక్తి పరిపాతు విశ్వతః ధ్యావాచ యత్ర తత్ అసన్ అహాని చ విశ్వః అన్యన్ నివిశతే యదేజతి విశ్వః ఆపం విశ్వః ఉదేతి సూర్య. ఇది పంచభూతాలకి సంబంధించి వేదంలో ఉన్నమాట. ఏం చేస్తున్నాం? సా మా సత్యోక్తి పరిపాతు విశ్వతః. నేను స్వార్థపరంగా కాకుండా నిజముగా న్యాయము కోరి న్యాయసమ్మతముగా చెప్తున్నా ఈ వాక్కు ఏదుందో అది నన్ను రక్షించుగాక. సా మా సత్యోక్తి అంటే స్తోత్రము కావచ్చు, యజ్ఞము కావచ్చు, సంకల్పము. సత్యోక్తి పరిపాతు విశ్వతః, అన్ని కోణాల్లో కూడా నన్ను బాగా రక్షించి తీరాలి. ధ్యావాచ యత్ర తత్ అసన్ అహానిచ. ఎక్కడ జ్యులోకం ఉంది, లేదు రాత్రి ఉంది, పగలుంది. ధ్యావాచ అసన్ అహానిచ యత్ర. ఈ 3 అంటే రాత్రి పగలు మధ్యలో ఉండే ఉష ఆకాశము, ఈ భాగం ఎక్కడెక్కడ వ్యాపించి ఉంటుందో అంతవరకు కూడా నా మాట వెళ్ళాలి. అది సత్యము కావాలి, యథార్థము కావాలి, క్షేమాన్ని కలిగించాలి. యదేజతి విశ్వః ఆపం. దేనివల్లనైతే ఈ జలములన్నీ కూడా సర్వవ్యాపకంగా ప్రవహిస్తూ ఉంటాయో, జలము ప్రవహించడానికి ఏమిటి కారణము అంటే, భూమి లోపల పల్లం ఉంటున్నావు. మరి భూమి లోపల పల్లం ఎందుకు వచ్చింది? ఎత్తెందుకు వస్తుంది? ఏదో తెలియని ఒక శక్తి ఉంది దానివల్ల. అంటే దేనివల్లనైతే జలములు నిరంతరం కూడా ప్రవహిస్తూ ఉంటాయో, విశ్వః ఉదేతి సూర్య. సకల ప్రపంచంలో కూడా సూర్యుడు క్రమం తప్పకుండా ఆ మహానుభావుడు ఉదయిస్తుంటాడు. అలాంటి వాటి వల్ల, ఇది దేనివల్ల? సత్యవాక్కు వల్ల. సత్యోత్థాపిత భూమి. ఈ సృష్టి అంతా కూడా సత్యము చేతనే నిలబడి ఉన్నది. సత్యము అంటే నిజమైన మాటలే కాదు. సత్యము అంటే వాక్కు, పరిశ్రమ, శ్రమ, ఫలితము. అందుకని సత్యమేవ జయతే అని వాక్యం ఉంటుంది. సత్యం అనగానే చాలామంది ట్రూత్ అనుకుంటారు. అదొకటే కాదు. సత్యం అంటే నీలో ఉన్న సంకల్పము. సత్యం అంటే నువ్వు పడుతున్న శ్రమ. సత్యం అంటే నువ్వు పడుతున్న శ్రమలో వచ్చే ఫలితము. ఇన్ని అర్థాలు ఉన్నాయి ఇక్కడ. ఉపనిషత్తు చూడండి. సా మా సత్యోక్తి పరిపాతు విశ్వతః ధ్యావాచ యత్ర తత్ అసన్ అహానిచ. రాత్రింబగళ్ళు ఎక్కడుంటాయో అంతవరకు కూడా. విశ్వం అన్యన్ నివసతే. ఇది ప్రపంచమంతా కూడా నివసించి ఉంది. యదేజతి విశ్వః ఆపం విశ్వః ఉదేతి సూర్య. మరొక్కసారి ఈ మంత్రం చెప్పుకుందాం. సామా సత్యోక్తి
సా మా సత్యోక్తి పరిపాతు విశ్వతః జావాచ యత్ర తత్ అసన్ అహాని చ విశ్వం అన్యన్ నివిశతే యదేజతి విశ్వః ఆపం విశ్వః ఉదేతి సూర్యః. ఆ సత్యవాక్కు, నేను చేసే యాగము, నా సంకల్పము, నా శ్రమ రక్షణ కలిగించుగాక అంటూ ప్రార్థన. ఇలాంటిదే శత్రు నిరసన కోసం ఇలాంటి మంత్రమే ఇంకోటి ఉంది. ఇది కూడా 11 సార్లు చదవండి. మొదటి రోజు 11వ రోజు కొబ్బరికాయలు కొట్టండి. మళ్ళీ ఒకరోజు ఖాళీ ఇచ్చి విరామం ఇచ్చి మళ్ళీ 11 రోజులు ఇలా చేసుకుంటూ వెళ్ళండి. నతే అదేవ ప్రతివో నివాసతే యదేతసేభి పతరై రథర్యసి ప్రాచీనమన్యత్ అనువర్తతే రజ ఉదన్యేన జ్యోతిష యాసి సూర్య. ఇది కూడా సూర్య ప్రార్థన, సూర్య సూక్తము. నతే అదేవ ప్రదివో నివాసతే. భగవంతుడా, నీ కారణం చేత నీవు ఉన్నప్పుడు అదేవ అంటే దేవతలు కాని వాళ్ళు, దేవతల రూపంలో ఉండే రాక్షసులు, వీళ్ళంతా కూడా ప్రతివ నీ సమీపానికి నిలబడలేరు, పారిపోతారు వాళ్ళంతా. యదేతసేభి పతరై రథర్యసి అంటే అద్భుతమైన వేగము కలిగిన గుర్రాలని నీకు రథానికి కట్టినప్పుడు ఆ గుర్రముల కారణం చేత, గుర్రములు ఏమిటో కాదు, కాంతి కిరణాలు, ఆ చీకట్లన్నీ తొలగిపోతాయి. ప్రాచీనమన్యత్ అనువర్తతే రజ ఉదన్యేన జ్యోతిష యాసి సూర్య. అన్యేన జ్యోతిష వేరే గొప్ప కాంతితోటి యాసి అవి పరిగెడుతూ ఉంటాయి. వాటికి స్వభావ సిద్ధంగా కాంతి ఉంది, నీ కాంతి కూడా ఉంది, పరిగెడుతుంటాయి. అన్యం ఉత్ ప్రాచీనం రజ. ఈ రాక్షసులే కాకుండా రాత్రి అనే చీకటి ఉందే, అది కూడా కటిక చీకటి. అనువర్తతే, అది మమ్మల్ని వదిలిపెట్టి రాక్షసుల వెనకాల పెడుతుంది. అంచేత రాక్షసులు మాయమైపోతారు. ఇది సూర్యభగవానుడా, మాకు రక్షణ కలిగిస్తున్నావు నువ్వు, నిజమే. అంతేకాదు శత్రువులను తొలగిస్తావు, చీకటిలోకి పంపించేస్తావు వాళ్ళందరినీ కూడాను. ఆ పని చేస్తావు, రక్షించవయ్యా. అంచేత నతే అదేవ ప్రతివో నివాసతే యదైతసేభి పతరై రథర్షసి ప్రాచీనమన్యత్ అనువర్తతే రజ ఉదన్యేన జ్యోతిష యాసి సూర్య. ఇది శత్రుబాధ నిరసనకి ఉపయోగిస్తుంది. ఇక విశేషం ఏమిటి అంటే, ఇంతకుముందు చెప్పుకున్నదే ఆ మాట చెప్పుకుని మరో విశేషంలోకి మనం వెడదాం ఇప్పుడు. ఇది కూడా వేదంలోంచున్న వాక్యము. పేదరికం పోవాలి, దరిద్రం పోవాలి, లోటు లేని సంపదలు ఉండాలి. దీనికి కూడా సూర్య సూక్తమే ఋగ్వేదంలోది. ఇది తులసి కోట దగ్గరే దీపాన్ని పెట్టండి. ఒక 45 రోజులు కనీసం. మేము 45 అని చెప్తున్నాం, ఎందుకంటే ఎన్నాళ్ళు చేయాలండి అని అడుగుతుంటారు, అందుకని మాట చెప్తున్నాం అంతే. కొన్నాళ్ళ పాటు చేసుకోండి. ఏన సూర్య జ్యోతిష బాధసే తమో జగచ్చ విశ్వం ఉదయర్షి భానునా తేన అస్మత్ విశ్వాం అనిరాం అనాహుతిం అమీవాం అపదుస్వప్నం సువా అపసువా. స్వామి, మాకు రక్షణ కలిగించు. ఏన సూర్య జ్యోతిష బాధసే తమో, చీకటినంతా కూడా దేనివల్ల నువ్వు బాధిస్తావో అలాంటి కాంతి మాకు రక్షణ కలిగించాలి. జగచ్చ విశ్వం ఉదయర్షి భానున, ఈ సకల ప్రపంచము కూడా నీ కారణం చేత, నీ కాంతి చేత
ప్రేరణ పొందుతుంది. మనమైతే పట్టపగలు నిద్రపోతూ ఉంటాం, కానీ పక్షులు ఒకసారి పొద్దున్న మెళకువ తెచ్చుకుంటే సూర్యాస్తమయ్యేదాకా గూటికి చేరే వరకు కూడా నిద్రపోయి, మనమేమిటి రోజుకి 14 సార్లు నిద్రపోతాం, 14 సార్లు మెళకువ తెచ్చుకుంటాం. ఇదిగో జగచ్చ విశ్వం ఉదయర్షి భానున తేన అస్మత్, మాకు సంబంధించిన వాళ్ళే విశ్వాం అనిరాం, సకల విధములైనటువంటి దారిద్ర్యాన్ని, అనాహుతిం, మేము దానము చెయ్యగలిగి ఉండి కూడా చెయ్యలేని దుర్మార్గపు ఆలోచన ఉంటుంది, అది కూడా, అమీవాం, రోగములు అంటే యజ్ఞం చెయ్యని, చేతకాని, నిర్లక్ష్యం చేసేలాంటి వ్యాధిని, దుస్వప్నం సువహ, అలాంటిది కలలో కూడా ఊహించలేము. అలాంటి దుర్మార్గపు కలలని, సంకల్పాన్ని కూడా నీవు దూరం చెయ్యవయ్యా సూర్య భగవానుడా. సూర్య నమస్కారాలని చెప్పి కేవలం ఎక్సర్సైజుల్లా చేస్తారు. ఆ సూర్యు లోపల ఉన్న గొప్పతనాన్ని ఇప్పుడు గమనిస్తున్నావా? మార్నింగ్ వాక్, ఈవినింగ్ వాక్ అంటారు, అంతే తప్ప సూర్యుని కాంతిలో ఉన్న గొప్పతనం ఎవరికీ అవసరం లేదు. ఇదిగో వేదం చెప్తోంది, ఇది దుస్వప్నం సువ, మాకుండే పీడకలన్నిటి కూడా తొలగించవయ్యా. మళ్ళీ ఒక్కసారి, ఏన సూర్య జ్యోతిష బాధసే తమో జగచ్చ విశ్వం ఉదయర్షి భానునా తే అస్మత్ విశ్వాం అనిరాం అనాహుతిం అమీవాం అపదుస్వప్నం సువహ, తొలగించవయ్యా మహానుభావ అని ప్రార్థిద్దాం. మనం చక్కటి ఫలితాలు పొందుదాం. స్వస్తి.